వల్ల అసలు రష్ే లేదన్నమాట. ఈ టెంపుల్ బయటే చుట్టూ కూడా ఆశ్రమం ఉంది. ఎవరైనా స్టే చేయాలనుకునే వాళ్ళు అక్కడ కూడా స్టే చేయొచ్చు అనమాట. అమ్మవారిని అలా దర్శించుకుని ఎర్లీ మార్నింగ్ అంత ప్రశాంతంగా టెంపుల్లో అమ్మవారిని దర్శించుకునే అవకాశం. మాయాదేవి అమ్మవారికి ఒక పక్కన కాళీమాత, ఒక పక్కన లక్ష్మీమాత విగ్రహాలు అయితే ఉన్నాయి. చక్కగా ప్రశాంతంగా అక్కడ కూర్చొని కాసేపు అయితే దర్శనం చేసుకున్నాం అన్నమాట. ఎవరైతే సింగిల్గా వెళ్ళినా గ్రూప్గా వెళ్ళినా ఇలా ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకోవడానికైతే ట్రై చేయండి. అలానే ఈ వీడియో అయితే పూర్తిగా చూడటానికైతే ట్రై చేయండి. ఎందుకు అంటే నార్మల్గా ఈ టెంపుల్స్ చూడొచ్చు అని చెప్తే వీడియో అనేది త్వరగా అయిపోతుంది. కానీ ప్రతి ఒక్క టెంపుల్ని ఇంత డీటెయిల్గా చూపించాలంటే వీడియో ఎంత లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఎలాగూ వచ్చి చూస్తారు కాబట్టి వాళ్ళకి ఒక నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఏ ప్లేసెస్ని మనం ఏ టైంలో ఎంతెంత కాస్ట్లో కవర్ చేయొచ్చు అని. అవకాశం లేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చొని చక్కగా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. హరిద్వార్ని హాయిగా అంటే మనం దగ్గరుండి చూస్తే ఎలా ఉంటుందో అలా అయితే దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా బయట మొత్తం ఆశ్రమం ఉంది అన్నమాట. ఇక్కడ మాయాదేవి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ప్రశాంతంగా కూర్చొని నెక్స్ట్ మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ మానసాదేవి టెంపుల్, మాయాదేవి టెంపుల్ ఒక శక్తిపీఠం అయిపోయింది. మానసాదేవి ఆ తర్వాత చండీదేవి టెంపుల్కి వెళ్తామన్నమాట. ప్రతి చోట కూడా ఇక్కడ స్టెప్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. కొంచెం కాళ్ళ నొప్పులు అలా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త అన్నమాట. అంటే ఒకే రోజు అన్ని చూడాలి అంటే ఇన్ని స్టెప్స్ ఎక్కి దిగుతూ, ఉత్తరాఖండ్ కాబట్టి హిల్ స్టేషన్, సో ఆల్మోస్ట్ ఎక్కడైనా ఇలా స్టెప్స్ ఎక్కి దిగటం అయితే